రాత్రి కురిసిన వర్షానికి సూర్యాపేట జిల్లా కోదాడలోని షిరిడి సాయినగర్ కాలనీ నీట మునిగింది. పక్కనే ఉన్న కోదాడ పెద్ద చెరువు నుంచి ప్రవహిస్తున్న వరద నీరు కాలనీలోకి రావడంతో కాలనీ మొత్తం జలమయమైంది. అందులోకి వచ్చిన చేపల్ని స్థానికులు పట్టుకుంటున్నారు. గత సంవత్సరం ఇదే రోజుల్లో కాలనీ మొత్తం నీట మునిగింది. ఇప్పుడు కురిసిన కొద్దిపాటి వర్షానికి వచ్చి చేరుతున్న వరద నీటితో కాలనీ వాసులు బిక్కుబిక్కుమంటూ కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. నాలాలపై ఆక్రమణకు గురైన నిర్మాణాలను తొలగించి అధికారులు కాలనీని కాపాడాలని జనం కోరుతున్నారు. గత సంవత్సరం ఇదే ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో వచ్చినటువంటి వరదలకి కోదాడలో ఉన్నటువంటి ప్రతి కాలనీతో పాటు ఎక్కువగా బాధపడ్డదంటే షిరిడి సాయి కాలనీ. ఈ షిరిడి సాయి కాలనీని దయచేసి మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్ల, ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము ఎంతో బాధపడాల్సి వస్తూ ఉంది. ఏ నిమిషం ఎలా ఉంటుందో, ఎటు నుంచి వరదలు వస్తాయో అని చెప్పేసి భయపడాల్సి వస్తూ ఉంది. కొద్ది వానకే కురుస్తున్నటువంటి కొద్ది వానకే దాదాపు నైట్ తెల్లవారులు కూడా 8 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు కూడా కంటి మీద కొనుకు లేకుండా ఒక భార్య 1 గంట సేపు, భర్త 1 గంట సేపు, వేరే వాళ్ళు ఉంటే 1 గంట సేపు వరద ఎట్నుంచి వస్తుందో అని చూస్తూ సామాన్లన్నీ సర్దుకొని భయపడుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఎందుకు వస్తుంది పరిస్థితి? మా కాలనీకి ఏంటి పరిస్థితి? ఎందుకని? ఎవరి నిర్లక్ష్యం వల్ల? మరి మీరు మా కాలనీకి వరదలు వస్తాయని తెలుసు కదా, ఎందుకని పర్మిషన్లు ఇచ్చారు? ముందే పర్మిషన్లు ఇవ్వండి అని చెప్తే ఇక్కడ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకునేవ్వడం కాదు కదా. మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ వల్లే కదా మీకు కన్స్ట్రక్షన్ చేసుకుంది. మరి మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ వల్ల, మీరు ఇచ్చినటువంటి గుర్తింపు వల్ల మేము ఇక్కడ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం. మా ఇళ్ల చుట్టూ కూడా నీళ్లు చేరి ప్రతి క్షణం కూడా భయపడాల్సి వస్తూ ఉంది. రాత్రి 2-3 విష పురుగులు కూడా ఇంట్లోకి రావడం జరుగుతూ ఉంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందో, ఏ విధంగా ఉంటామో అని చెప్పేసి భయపడాల్సి వస్తూ ఉంది. దయచేసి మీరు మా మనవిని ఆలకించి మా కాలనీని బాగు చేయవలసిందే కోరుచు.